నమస్తే బ్రో. మీ పేరు? నా పేరు నిర్మల శివ అండి. శివ. మాది పేరూరు గ్రామ పంచాయతీ. కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు ఇప్పుడు వరకు? ప్రస్తుతానికి బాగానే ఉందండి. గతంలో కంటే కక్షపూరితంగా ఉండేది. ఇప్పుడైతే అటువంటి ఏం లేదు. సోషల్ మీడియాలో కూడా దానికి సంబంధించి వల్గర్ మెసేజ్లు కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్లో కక్షపూరితంగా ఉన్నటువంటివి కానీ ప్రస్తుతానికి ఏమీ లేవు. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. బాగానే ఉంది. సూపర్ 6 పథకాలు పెట్టారు కదన్నా, ఆ పథకాలు ఎన్ని పథకాలు అమల్లోకి వస్తున్నాయంటారు ఇప్పుడు? అది జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చి మ్యాక్సిమం ఒక 100 రోజులు దాటింది. 4 మంత్స్ అవుతుంది. అది జనవరి నుంచి మ్యాక్సిమం స్టార్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అంటే ఎన్ని పథకాలు? ఇప్పుడు గ్యాస్, ఫ్రీ గ్యాస్ సిలిండర్ అన్నారు కదా, మనకి అందుబాటులోకి వచ్చిందంటారు? అందుబాటులో కంటే మొన్న రీసెంట్గా ఓపెన్ చేశారు కదండి, అది కొంతమందికి వచ్చింది. మిగతాది అర్హులైన వాళ్ళకి త్వరలో ఇస్తానని చెప్పారండి. ఇప్పుడు ఉచిత ఇసుక ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు కదా, ఎంతవరకు కొనసాగుతుందంటారు అది? అది 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 కూడా పథకంలో భాగంగానే జనవరి తర్వాత నుంచే స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. అది మరి నేను చెప్తే గత ప్రభుత్వం చూశారు కదా, గత ప్రభుత్వంలో పథకాల విషయం కానీ పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది? పరిపాలన గత 5 సంవత్సరాల నుంచి అంటే కొద్దిగా కక్షపూరితంగా లేకపోతే కష్టపడే వాళ్ళకి గత ప్రభుత్వంలో కష్టపడే వాళ్ళకి ఏమీ అంత న్యాయం ఏం చేయలేదు. కార్యకర్తలకి అయినా చాలామంది కూటమి ప్రభుత్వంకి మొగ్గు చూపారు. ఆ మొగ్గు చూపడం వల్లే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అనుకుంటున్నాను. అంటే ఏ విధంగా అంటారు? ఏ రకంగా కొనసాగుతుంది? అప్పుడు ఇబ్బంది పెట్టడం కానీ, పనులు లేకపోవడం కానీ ముందుగా? ఇబ్బంది ఎలా ఉన్నా కానీ పట్టించుకోవడం తక్కువ అయిపోయిందండి. గతంలో కంటే ఆ గతంలో వైసీపీ ప్రభుత్వం కార్యకర్తలను పట్టించుకోవడం తక్కువ. నేను కూడా బాగా ఇంట్రెస్ట్గా తిరిగాను అందులో కూడా. కానీ మనకి అంత అంటే ఎదుగుతున్నామని తొక్కేయాలని చెప్పి కక్షపూరితంగానే ఇంకా బయటకు వచ్చేసి కూటమి ప్రభుత్వంలో టీడీపీ జాయిన్ అయిపోయింది. అవును. మరి చంద్రబాబు నాయుడు వచ్చాక నిత్యావసర సరుకులు తగ్గిస్తానని చెప్పేసి సడన్గా పెంచేశాడని చెప్పేసి అంటున్నారు. అంటే గతంలో కూడా నూనె మీద కానీ పెట్రోల్ ధర కానీ లేకపోతే మిగతా నిత్యావసర సరుకులు చాలా వరకు పెంచుకుంటూ వచ్చాడండి. కరెంటు బిల్లులు కానీ ఇంటి పన్ను కానీ చాలా వరకు పెంచుకుంటూనే వచ్చాడండి నేను. మరి ఇప్పుడు అవన్నీ తగ్గించాలన్నా మరి అప్పుడు అప్పులు చేసి వెళ్ళిపోయారు కదండి. గత ప్రభుత్వంలో అప్పులు చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అన్నీ లెవెల్ చేసి గవర్నమెంట్ ప్రకారం అవన్నీ లెవెల్ చేసుకుంటే అప్పుడు ఇప్పుడు ఏ పథకాలు ఇవ్వాలన్నది దాన్ని బట్టి వస్తుందండి. ఇది ఇదంతా లెవెల్ అయిన తర్వాత. మరి గతంలో కుల భేదం మతం చూడకుండా పథకాలు ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు వచ్చాక కొంచెం వాళ్ళకు మాత్రమే, కూటమి ప్రభుత్వం వాళ్ళకి మాత్రమే పథకాలు అందుతున్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకా అవేమి కుల మతం భేదాలు ప్రస్తుతానికి అయితే ఏమీ లేవండి. ఇంకా స్టార్ట్ అవ్వలేదండి అవి కూడా. పథకాలు కూడా జనవరి తర్వాత అనుకుంటున్నాను మ్యాక్సిమం. మా ఉచిత మహిళా బస్సు అని ఒకటి మొన్న వస్తుందని చెప్పారు. అది కూడా రాలేదండి. జనవరి తల్లికి వందనం లాంటిది లేకపోతే 1500 ఇటువంటివన్నీ గాలిలో పెట్టిన తర్వాత గతంలో ఉన్న అప్పులన్నీ గాలిలో పెట్టిన తర్వాతే ఆదాయం వచ్చిన తర్వాతే జనవరి నుంచి ఏదో స్టార్ట్ అవుతుందని నేను చెప్తున్నారు. అది బడ్జెట్ సరిపోలేక ఉచిత మహిళా బస్సు ఒకటిని 1500, మహిళకి 1500 అన్నది అప్పుడు స్టార్ట్ చేస్తామని చెప్పారండి. ఇప్పటివరకు అయితే బాగానే ఉందండి. ప్రస్తుతానికైతే బాగానే ఉందండి.